పార్టీ అయితే ఉండదు కదా, ఒప్పుకోరు కదా. అది గ్రహించాలి వీళ్ళు. అంటే ఒకటిసారి ఇక్కడ చిరంజీవి గారు రాజకీయాలు ఇప్పుడు లేకపోయినా ఆయన సోదరులు ఇద్దరు రాజకీయాల్లోనే ఉన్నారు, పార్టీ పెట్టుకున్నారు, మిత్రపక్షంతో ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా రంగంలో దిగి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అక్కడ బాబు గారు పెద్ద దీని మీద. అదే ఇంపాక్ట్ అటు మెగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు, దానికి కౌంటర్ గా ఎన్బికే ఫ్యాన్స్ స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళిద్దరి స్టేట్మెంట్ నడుస్తున్నది. బట్ అదేదో వాళ్ళకి సంబంధించిన క్లారిఫికేషన్ అన్నది ప్రజలకు కాదు, క్లారిఫికేషన్ అన్నది ప్రజలకు ఇవ్వాలి కదా కదా. మరి ఇంకేముంది, బేసిక్ గా ఏంటంటే ఆయన ఏదో మాట్లాడేసాడు అబ్బా అనే ముక్క అనరు. ఇక్కడ ఒక సిగ్నల్ ఏంటంటే నువ్వు నేను ఒకటి, మధ్యలో ఇవన్నీ వదిలేసాయి అనే ఒక సంకేతం. ఇప్పుడు అదే జగన్ సీఎం గా ఉన్నప్పుడు జరిగింది అనుకోండి, ఇష్యూ డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్ గా పవన్ కళ్యాణ్కి, నాగబాబుకి, వీళ్ళందరికీ కూడా జగన్ అంటే అదేదో ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేకపోతే రౌడీ రాజకీయాల్లో ప్రత్యర్థి చూసినట్టు చూస్తున్నారు వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. చంద్రబాబు నాయుడు అట్లా కాదు. తాత్కాలిక ఎప్పుడన్నా ఇబ్బంది అదేదంటారంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే అలిగినట్టు ఉంటది చంద్రబాబుతో. జగన్ ని, రాజశేఖర రెడ్డిని మాత్రం పుట్టు వైరం కింద చూస్తారు వీళ్ళు. అది దానికి కారణం ఏంటంటే జగన్ అట్టాంటోడు ఇట్టాంటోడు అని వీళ్ళు అంటారు. అదే